హరి ఓం భూవర ఏ మహాపురుషభూషణునందుల ఈ సమస్త విశ్వావళిలేనమై సదసదాత్మక భవమునొంది భూరిమయా విభవంబులందగి సమగ్ర వివేక నిరోధి స్రగ్ఘనాశీ విషబుద్ధితో చుచు విశేషగతిన్ వెలుగొందునెప్పుడున్ సుమహిత నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధ సుతత్పుడై ఉరుక్రముడు అభిభూత సత్రకృతి కర్మకళంకుడునైన ఎట్టి ఉత్తమ చరితుం కృపాకరును ఉదాత్త గుణోన్నతు ఈశ్వరేషు చిత్తమునదలంపుమయ్య జనతా పరిరక్షణ దుష్ట శిక్షణ వసుమతీనాథ యవని పదపద్మపలాస విలాస సల్లలిత భక్తి సంస్మరణంబుచే సజన ప్రకరంబు ఘన కర్మ సంచయ గ్రథితమగు అహంకారమును హృదయ గంధిజరతురు వివరింపనిట్లు నిర్విషయమతులు మహి నిరుద్ధేంద్రియ మార్గులు అయినట్టి యతులకు చరంగనల విగాని అట్టి పరమేశు కేశవు ఆది పురుషు వాసుదేవుని భువన పవన చరిత్రునద్ధి శరణంబుగా తత్పదాంబుజములు భక్తి సేవింపు గుణసాంద్ర పార్థవేంద్ర అరిషడ్వర్గ మహోర్మినక్ర నికర వ్యాకీర్ణ సంసార సాగరము అబ్జోదర కీర్తనాతరణి సాంగత్యంబునంబాసి తామరుదారంగ నఘాపహ ప్రకట యోగాది క్రియాయుక్తి చేతరియం పన్మది కోరువారలకు దుర్దాంతంబగుంగావునం ధరణీశోత్తమ నీవు కేవల సముద్యద్భక్తి ధీయుక్తమై వరగోవింద పదారవింద యుగ భాస్వన్నావసంధించి దుస్తర భూరి వ్యసనాగరోల్లసిత దుర్దాంతోగ్రగంభీర సంసరణాంభోది ధరింపవయ్య పరమోత్సాహంబుదీపింపగన్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, జ్ఞాన సమృద్ధుడైనటువంటి సనత్కుమారుడు పృథు చక్రవర్తికి ఒక విషయాన్ని చెప్పాడు, గమనించావా? అందులో ఏమిటంటే త్రైవర్గ్యార్థో యతో అనిత్యం అన్నాడు. అంటే ఏమిటి? త్రివర్గాలు ఏవైతే ఉన్నాయో అంటే ధర్మ అర్థ కామములు అనేటువంటివి అవి అనిత్యం. ఆ పురుషార్థాలు అనిత్యం. అనిత్యం అంటే నిత్యంగా ఉండవవి, అవి మారుతూ ఉంటాయి. కానీ మోక్ష పురుషార్థం ఉంది చూసావా, లాస్ట్ 4వ పురుషార్థం మాత్యం అది నిత్యం. అది కాబట్టి ఈ 4 పురుషార్థాలలోనూ కూడా మోక్షం అనేటువంటిది సర్వోత్కృష్టమైనటువంటిదిగా స్వీకరించబడుతూ ఉంది అనేటప్పటికైతే ఏమండి, మరి ధర్మార్థ కామాలు 3 కూడా వదిలేయమంటారా? అసలు వాటి గురించి పట్టించుకోవద్దారా అంటే ఎక్కడ పట్టించుకోకూడదు అంటే మహత్తరమైనటువంటి ఆత్మ పరిజ్ఞానం కలిగినప్పుడు, ఆత్మానుభవం కలిగినప్పుడు, మహాత్ముల యొక్క సన్నిధానంలో వాళ్ళ అనుగ్రహంచే భగవంతుడు అనుగ్రహం ఉండి మన పూర్వ జన్మల యొక్క పుణ్యరాశుల వల్ల మనకి అవకాశం వచ్చినప్పుడు, పరమాత్మ అనుభవం కలిగినప్పుడు ఈ ధర్మ అర్థ కామాలు అనేటువంటివి 3 కూడా అనిత్యాలవి. కాబట్టి అవి ఆ స్థితిలో అవి అనిత్యాలు తప్ప మామూలుగా ఉండేటువంటి లౌకిక జీవితంలో ప్రతి మనిషి కూడా ధర్మం ఆచరించాలి, ధర్మంతో కామాన్ని తీర్చుకోవాలి. ఆ కామంతోనో లేకపోతే ఆ ధర్మపరంగానో అర్థాన్ని, ప్రయోజనాన్ని, ధన సంపదల్ని వీటిల్ని చేసుకోవాలి లౌకికమైనటువంటి స్థితిలో అని అది మనం దాన్ని ఆ విధంగా మనం అన్వయించుకుంటూ ఉండాలి. ఇక రెండో విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ధర్మము అనేటువంటిది
మారుతున్నట్టు కనిపిస్తున్నా అది మారనటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి ధర్మం అనేటువంటిది. ఆ ధర్మం దేశమాన కాల పరిస్థితులను బట్టి మారేటువంటిది కాదు. కానీ అది లౌకిక జీవితంలో మానవులు వాళ్ళు అప్లై చేసుకుంటూ ఉండేటప్పటికి ఆ ధర్మాలలో ఒక పార్ట్ మారుతూ ఉండేటట్టు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి త్రైవర్గ్యో అర్ధోయతో అనిత్యం. అందువల్ల మనం ఏ పురుషార్థాన్ని మనం చూసుకోవాలంటే మోక్ష పురుషార్థం మీదే మన మనసు ఉండాలి అనేటప్పటికి ఇక్కడ డౌట్ వస్తుంది. ఏమంటే మోక్ష పురుషార్థం అంటారు కదా, అది మనకు సంబంధం లేదు కదా, మనకి ఏమీ లేదు కదా. మోక్షం అంటే ముక్తి అని అర్థం. ముక్తి అంటే ఏమిటి అంటే మన మనసు అనేక రకాలైనటువంటి వ్యక్తులతోనూ పద్ధతులతోనూ దృశ్యమానమైనటువంటి ప్రపంచంతోనూ వస్తువులతోనూ మన శరీరంతోనూ ఎప్పుడూ కూడా ముడి పెట్టేసుకుంటూ అహంకారం అనేటువంటి హృదయ గంజితో అది ముడి పెట్టేసుకుంటూ ఉంటుంది. వాటిల నుంచి మొట్టమొదట ముక్తి పొందాలి. వాటిల నుంచి ముక్తి పొందితే ఆ పరతత్వం అయినటువంటి ఆ మోక్ష స్థితికి వెళ్తాం. అందువల్ల చాలా ఇంపార్టెంట్ ఆలోచించవలసింది ఏమిటి అంటే మనం పెట్టుకునేటువంటి బంధాలను ఎంత సింపుల్గా ఎంత ఈజీగా తెగగొట్టుకోగలమో అనేటువంటిది ఆలోచించాలి. అది బంధం ఏమంటే ఒక పని చేసామంటే పాపం కూడా ఒక బంధమే, పుణ్యం కూడా ఒక బంధమే అవుతుంది. కాబట్టి పుణ్యపాపాలు అనేటువంటి వాటిని చేయించడానికి మన మనసు పడుతూ ఉండేటువంటి ఆసక్తులు ప్రిఫరెన్షియల్ డిజైర్స్ని కట్ చేయడం అనేటువంటిదే ముక్తి, లౌకికంగా ముక్తి అవుతుంది. ఆ లౌకికమైనటువంటి ముక్తిలో మానవుడు సాధన చేయగా పరమాత్మతత్వం అయినటువంటి ఆ పరంధామ స్వరూపమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని చేరుకుంటారు అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా మనం అన్వయించుకోవాలి. ఇది అయిన తర్వాత ఓ విదురా, సనత్కుమారుడు ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు 36వ శ్లోకంలో. పరే అవరే చ ఏ భావా గుణవ్యతికరాదనున తేషాం విద్యతే క్షేమమీశ విధ్వంసితాం శిషాం అంటూ, పరే సరే అంటే చాలా ఉత్కృష్టమైనటువంటివి, గొప్పమైనటువంటివి, స్టేటస్ ఎక్కువగా కలిగినటువంటివి. తర్వాత మళ్ళీ అపరే నికృష్టమైనటువంటి భావాహ అంటే ప్రాణులు ఉంటాయి. ఇక్కడ భావములు అంటే భూత భావన అని మనకు విష్ణు శాస్త్రంలో వస్తుంది. భావం అంటే మనం ఏమనుకుంటే ఐడియా, లేకపోతే ఒక భావం, ఏదో కవిత్వంలో ఉండేటువంటి ఒక భావం అనుకుంటున్నాం. భావము అనేటువంటిది ప్రాణులు అని అర్థం. అంటే శరీరాలు ధరించినటువంటి ప్రాణుల్ని భావాహ అంటారు. కాబట్టి భూత భావన అన్నారు. అంటే ఏమిటన్నమాట, సమస్తమైనటువంటి ప్రాణులను కూడా తన భావంలో నుంచి క్రియేట్ చేశాడు అదన్నమాట. అంటే ఏమిటి, ఇప్పుడు కవి ఉన్నాడు అనుకోండి, కవి ఏం చేస్తాడు, వాడు పాత్రల్ని వాడు తన భావనలో ఆ పాత్రల్ని సృష్టించి ఆ పాత్రల్ని ఒక నాటకం కింద రాస్తాడు, ఓ పద్యం కింద రాస్తాడు. ఇక్కడ భావంలో నుంచి అవి బయటకు వస్తాయి. అందువల్ల శ్రీ మహావిష్ణువు భూత భావన, ఆ భూతాత్మ ఆ భావనలో తానే ఉంటాడు. అందువల్ల కవి సృష్టించినటువంటి పాత్రలో కవి కూడా తాను అందులోనే ఉంటూ దానిలో నుంచే పాత్రను సృష్టిస్తూ ఉండేటువంటి విధంగా ఈ సృష్టిలో ఓ పృథు రెండు రకాలైనటువంటి ఉన్నాయా, పరే ఉత్కృష్టమైనటువంటివి, అపరే నికృష్టమైనటువంటి భావాహ ప్రాణులున్నాయి. అవి గుణ వ్యతికరాత్ వాట్లకు ఉండేటువంటి గుణాలలో ఉండేటువంటి తేడాల వల్ల అవి పుట్టాయి. ఒక్కొక్క జీవి కూడా పుట్టడానికి కారణం దాంట్లో ఉండేటువంటి గుణాలు ఏమిటి, సత్వరజస్తమో గుణాలు. అంటే ఇప్పుడు ఉదాహరణకి గోడ ఉందనుకోండి, గోడ అనేటువంటిది ఏమిటంటే తమో గుణం, అంటే పదార్థం మాత్రమే ఉంటుంది. అదేవిధంగా కొన్ని జంతువుల్లోనూ కొన్ని వీటిల్లో తమో గుణం ఎక్కువ ఉంటుంది, అంటే పదార్థం ఎక్కువ ఉంటుంది. దాంట్లో రజోగుణం ఉంటుంది, అంటే క్రియాశీలం అవుతూ ఉంటుంది. అదే సాత్విక గుణం కూడా ఉంటుంది, వాటిలో కొంత జ్ఞానం కూడా ఉంటుంది. కాబట్టి ఈ మూడు గుణాలలో ఉండేటువంటి వ్యతికర ఆ తేడాల వల్ల భావాహ ఈ తేడా
శరీరాల వల్ల భావాహ పుట్టాయ్యా. కాబట్టి ఇప్పుడు సరే పుట్టాయండి, బాగానే ఉంది అంటే అది అలా ఊరుకుంటాయా అవి అంటే కాదు కాదు. ఈశ విధ్వంసిత ఆశిషాం. ఈశ అంటే కాలపురుషుణ్ణి, ఈశ అంటే కంట్రోలర్ అంటాడు. కాలం కంట్రోల్ కదా. భగవంతుడి యొక్క మరొక డైమెన్షన్ ఏమిటంటే కాలం. ఆ కాలం చేత విధ్వంసిత ధ్వంసం చేయబడేటువంటి ఆశిషాం ఈ మనోరథాలు ఉంటాయి. అంటే ఏమిటి? సమస్య జీవులు ఉంటాయి, వాళ్ళకి మనసు ఉంటుంది, వాళ్ళ కోరికలు ఉంటాయి, వాళ్ళకి ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కానీ ఆ శరీరాలు అనిత్యమైనటువంటివి, అవి ధ్వంసం చేయబడుతూ ఉంటాయి. అదేవిధంగా వాళ్ళ మనోరథాలు అంటే వాళ్ళలో ఉండేటువంటి కోరికలు అనుకున్నవికి జరగాల్సినటువంటి అవసరం లేదు. కాలం యొక్క ప్రభావం చేత ఈశ విధ్వంసిత ఆశిషాం వాళ్ళ కోరికలు కూడా ఈ కాలం యొక్క ప్రభావం చేత ధ్వంసం చేయబడుతూ ఉంటాయి. అటువంటి తేషాం అటువంటి ప్రాణులకు క్షేమం న విద్యతే. అటువంటి ప్రాణులకి క్షేమం అనేటువంటిది రాదు అన్నాడు. అంటే ఏమిటన్నమాట? గుణాల చేత, సత్వరజస్తమో గుణాల చేత వివిధ రకాలైనటువంటి దేహ వ్యవస్థలతో ఉండేటువంటి జీవులలో మొట్టమొదట చాలా ఉత్కృష్టమైనటువంటి దేవతల దగ్గర నుంచి చాలా నికృష్టమైనటువంటి పేడ పురుగులు, ఇంకా నీచమైనటువంటి శరీర ధర్మాలు కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కాలం చేత ధ్వంసమయ్యేటువంటి వాళ్ళే వీళ్ళు. కాబట్టి వీళ్ళకి ఆత్యంతికమైనటువంటి అంటే చాలా గొప్పదైనటువంటి ఆ క్షేమం అనేటువంటిది కలగదు అనేటువంటిది ఒకటి గ్రహించాలి. కలగదండి, బాగానే ఉంది, అయితే మాకు ఇంకేం అక్కర్లేదు అని మాత్రం నువ్వు అనుకోకూడదు. ఇంకా ఇది ఎందుకు కలగదు అని చెప్తున్నాను అంటే దానికి ఒక కారణం ఉందయ్యా, ఆ కారణాన్ని వివరిస్తాను విను అని చెప్తూ, తత్వం నరేంద్ర జగతామధతస్థుషాంచ దేహేంద్రియాసు ధిషణాత్మభిరావృతానాం యః క్షేత్రవిత్త పతయా హృది విశ్వగాభిః ప్రత్యక్షకాస్తి భగవాంస్తమవేహి సోస్మి అని. నరేంద్ర, ఓ నరపతి, ఓ రాజా, తత్ అందువలన దేహ ఇంద్రియ ఆసుధిషణ ఆత్మాభి ఆవృతాం జగతాం అన్నాడు. అంటే ఏమిటన్నమాట? ఈ జీవులందరూ ఉన్నారే, వీళ్ళు దేహం ఉంటుంది, ఇంద్రియాలు ఉంటాయి, బుద్ధి ఉంటుంది, నేను అనేటువంటి భావం కూడా ఉంటుంది. బుద్ధి మరియు అహంకారం, ఆత్మభి అంటే అహంకారం, వీటిలతో ఆవృతాం కప్పివేయబడి ఉంది. ఏమిటి కప్పివేయబడి ఉంది? జగతాం. ఈ వీటిల చేత జగతాం అంటే జనించి గతించేటువంటివి, జనించి గతించినట్టు నడిచేటువంటివి. అంటే ఏమిటన్నా? జగతాం కదిలేవి, అథ తస్తుషాం కదలనివి అయినటువంటి ప్రాణులు ఉన్నాయే, కొన్ని కదులుతాయి, కొన్ని కదలదు. కదలనటువంటివి ఏమిటంటే చెట్లు, అవి నడవవు కదా, అవి ఎక్కడ ఉంటాయి అక్కడే ఉంటాయి అవి అంతే. కొన్ని నడుస్తూ ఉంటాయి, కొన్ని ఏమో తక్కువగా నడుస్తూ ఉంటాయి. అలాగా కదిలేవి కదలనేటువంటి రెండు బ్రాడ్ క్లాసిఫికేషన్స్లో ఉండేటువంటి సమస్త జీవులు చూడ ఏమిటి వాటి చుట్టూ ఆ జీవుడిని ఏమిటి కప్పి ఉన్నాయంటే దేహ ఇంద్రియ ఆసుధిషణ ఆత్మభి. దేహం, ఇంద్రియాలు, అహంకారం, నేను అనేటువంటి శరీరంతో తాదాత్మ్యం చెందినటువంటి నేను అనేటువంటి భావము, బుద్ధి, వీటితో ఆవృతాం కప్పివేయబడి ఉండేటువంటివి రెండు రకాలయ్యా. ఒకటేమో జగతాం కదిలేవి, రెండవది కదలటువంటివి. వీటి యొక్క వీటిలన్నిటి యొక్క హృదయంలోనూ యహ ఏ భగవాన్ క్షేత్రవిత్తపతయా, వీటిలన్నిట్లోనూ కూడా యహ భగవాన్ అంటే పూజనీయుడైనటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి సత్యస్వరూపుడైనటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి ఆ భగవంతుడు క్షేత్రవిత్ తపయా, క్షేత్రజ్ఞుడు అనేటువంటి ఒక జీవుని నియమించేటువంటి వాడిగా ఉంటాడు. అంటే ఏమిటి? ప్రతి దాంట్లోనూ కూడా ఇది క్షేత్రం అంటే శరీరం అంటే క్షేత్రము అని అర్థం అన్నమాట. శరీరం ఇదం క్షేత్రం, క్షేత్రజ్ఞ విభాగ యోగంలో చెప్తాడు కదా, ఇదం శరీరం క్షేత్రం. కాబట్టి ఈ క్షేత్రంలో ఒక తెలుసుకునేటువంటి జ్ఞానం ఉంటుంది. క్షేత్రవిత్ అంటే విత్ అంటే తెలుసుకోవడం.
ఇది నా శరీరము అని ఎవరు తెలుసుకుంటున్నారు అంటే మనలో ఉండేటువంటి జ్ఞానం ఏముంటుంది అంటే ఇది నా శరీరము, నా కాళ్ళు, నా చేతులు, నా గుండె, నా ఇది, నా అనారోగ్యం, నా సంతోషం, నా సుఖం అని ఎవరు తెలుసుకుంటున్నారు అంటే మనలోనే ఉండేటువంటి క్షేత్రవిత్. ఈ క్షేత్రం శరీరం అనేటువంటి క్షేత్రాన్ని గురించి తెలుసుకునేటువంటి ఆ జ్ఞానం తపతయ, ఆ జ్ఞానమే జీవుడు. ఆ జీవుణ్ణి ఆ భగవంతుడు నియమిస్తూ ఉంటాడు. అంటే ఆ భగవంతుడిలో ఉండేటువంటి ఆ జ్ఞానం యొక్క చిన్న అంశ చుట్టూ ఈ దేహేంద్రియ సంబంధమైనటువంటి దేహం అంతా కూడా చుట్టుకుపోయి ఉంటుంది. ఇలా చుట్టుకుపోయి ఉండేటువంటి దేహము, ఇంద్రియాలు, మనస్సు, అహంకారం, బుద్ధి ఇవి మిగతా దేహాలతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటూ సుఖదుఖాల్లోకి పడిపోతూ ఉంటాయి. ఈ దేహేంద్రియాలు ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి, కాలం యొక్క నాశనానికి లొంగిపోయేటువంటివి అని ఆ లోపల క్షేత్రవిత్, ఆ తెలుసుకునేటువంటి లోపల ఉండేటువంటి ఆ జ్ఞానం ఉందే అది అనిహి. ఆ తెలుసుకునేటువంటి వాడు, ఆ లోపల ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి ఆ తెలుసుకునేటువంటి వాడు ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. ప్రతిసారి కూడా నేను అహమస్మి, నేనున్నాను అంటూ ఉంటాడు. అలా నేనున్నాను అనేటువంటి విధంగా ఉంటూ ప్రత్యక్ అంటే లోపల ఉండి తను సాక్షీభూతంగా లోపల ఉంటాడు. ఆ తెలుసుకునేటువంటి ఆ జీవతత్వం, ఆ అంశ తెలుసుకుంటూ ఉంటుంది. ప్రత్యక్ అంటే అదనమాట, మనలో శరీరాలలో ఉండేటువంటి పరమాత్మ యొక్క అంశస్వరూపాన్ని ప్రత్యక్ అంటారు. అటువంటి వాడు సర్వసాక్షి. అంటే మన శరీరం యొక్క లోపల నుంచి పై నుంచి అంతా కూడా వాటన్నిటికీ సాక్షీభూతంగా ఉండి వాడే విశ్వకు, మొత్తం అంతటా కూడా అంటే మొత్తం శరీరం అంతా కూడా ఆ తెలుసుకునేటువంటి అదే వ్యాపిస్తూ ఉంటుంది, అదే బయటికి కూడా వ్యాపిస్తూ ఉంటుంది. విశ్వక్ చకాస్తి, అదే వెళ్ళి ప్రకాశిస్తుంది. అంటే దీని సింపుల్ ఎగ్జాంపుల్ ఏం లేదు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఏమిటవుతుందంటే ఒక్కసారి కళ్ళు ఎత్తి మనం ఆకాశం వైపు చూసామనుకోండి, ఏ కొండ ఎక్కి ఆకాశం చూసేటప్పటికి మనకి ఏమనిపిస్తుంది? మొత్తం ఆకాశం అంతా కనిపిస్తుంది కదా. ఎక్కడి నుంచి కనిపిస్తోంది అంటే మనలో ఉండేటువంటి ఆ జ్ఞానం, ఆ తెలుసుకునేటువంటి ఇది ఏం చేస్తోంది అంటే మన కళ్ళ ద్వారా వెళ్ళి ఆ జ్ఞానం మొత్తం ఆకాశం అంతా ఏదో దుప్పటి పరిచినట్టుగా మనలో ఉండేటువంటి ఆ తెలుసుకునేటువంటి జ్ఞానం వెళ్ళి మొత్తం ఆకాశం అంతటినీ పరుచుకుంటోంది. చూసారా? అదన్నమాట ప్రత్యక్, సర్వసాక్షి అయి అన్నిటికీ సాక్షి ఆ జ్ఞానం. విశ్వక్ అంటే ఈ విశ్వం అంతటా కూడా చకాస్తి, ప్రకాశిస్తోంది. ప్రకాశించడం అంటే ఏమిటి? మనలో ఉండేటువంటి జ్ఞానం వెళ్ళి ఆకాశం మీద పడి అబ్బా ఎంత పెద్ద ఆకాశమో అని దాని యొక్క ఉనికిని ప్రకాశింపజేస్తుంది. ప్రకాశించడం అంటే చీకటి గదిలో లైట్ పడితే ప్రకాశం వస్తే అప్పుడు మనకి వస్తువులు తెలుస్తుంటాయి కదా. తెలిపేటువంటిది ఏమిటంటే ఆ లైట్ వెళ్ళి కాంతి పడగానే ఇక్కడ ఈ వస్తువులు అని మనకి తెలిపిస్తున్నాయి. అదేవిధంగా మనలో ఉండేటువంటి జ్ఞానమే చక్షురాది కరణద్వారా బహిస్పందతే జానామీతి యమేవ భాంతమితి భాత్యాత్. ఈ విశ్వంతటిని కూడా మనలో ఉండేటువంటి జ్ఞానం ప్రకాశింపజేస్తుందో అటువంటి ఆ పరమాత్మ సహా, ఆ పరమాత్మ అస్మి, ఆ జ్ఞానమే అస్మి నేను అని త్వం అవేహి, అదే నువ్వని తెలుసుకో. అంటే ఏమిటనమాట? ఇప్పుడు మనలో ఉండేటువంటి జ్ఞానమే, మనలో ఉండేటువంటి తెలుసుకునేటువంటి ఆ కాన్షియస్నెస్సే అది అహం, నేను అనేటువంటిది. ఆ నేనే ఏం చేస్తోంది అంటే మొట్టమొదట మన దేహంలోకి వెళ్ళి నా జుట్టు, నా కళ్ళు, నా ముక్కు, నా ఇది, నా ఆకలి, నా భావం, నా ఏడుపు, నా శరీరం చిన్నప్పటి నుంచి ఇలా ఉంది, ఇలా పెరుగుతోంది, అలా ఉంది, ఇలా ఉందని బాల్యాదిష్వపి జాగ్రత్త అవస్థ, మొత్తం అన్ని అవస్థల్లోనూ కూడా నేను అనేటువంటి భావాన్ని తెలిపేటువంటి ఆ జ్ఞానం ఉందే దాని క్షేత్రవిత్. క్షేత్రం అంటే శరీరం.
అది శరీరం అహమస్మి నేనున్నాను అనేటువంటి ఆ అన్నిటికీ సాక్షీభూతమై ఉండి మన శరీరంలో ఉండి కళ్ళ ద్వారా చెవుల ద్వారా పంచేంద్రియాల ద్వారా మొత్తం అంతా కూడా విశ్వం అంతా కూడా వ్యాపించిపోయి చకాస్తి ప్రకాశింపజేసి దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అంతటిని తీసుకొస్తుంది. అదే నువ్వంటే తప్ప నీ శరీరం కాదు, నీ ఆలోచనలు కాదు, నీ సుఖాలు, నీ దుఃఖాలు, నీ అభిప్రాయాలు, నీ పొజిషన్స్, నీ ఫోటోలు ఇవి కావురా బాబు. ఆ లోపల ఉండేటువంటిది అని త్వం అవేహి తెలుసుకో అని ఆ లోపలుండేటువంటి జీవుణ్ణి ప్రత్యేగాత్మ అంటారు. బాహ్యంలో సర్వము వ్యాపించిపోయినటువంటిది పరమాత్మ. పరమాత్మే శరీరంలోకి వచ్చేటువంటి తెలుసుకునేటువంటి తత్వం ఒక జ్ఞానం కింద శరీరం దాని చుట్టూ ఆవరించుకుపోయినటువంటి ఆ చిన్న అంశపు పరమాత్మనే ప్రత్యేగాత్మ అంటారు. ప్రత్యేక్ అంటే చూడడం అన్నమాట. అదే మన ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి మొత్తం అంతటినీ కూడా వ్యాపింపజేసి వాటి యొక్క సంబంధించినటువంటి విశేషాన్ని అంతటినీ కూడా మనకి చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చీకటి గదిలోకి వెళ్ళాం అనుకోండి. చీకటి గదిలోకి వెళ్ళేటికి ఎన్నో వస్తువులు ఉంటాయి, అందులో ఏమున్నాయో మనకి తెలియదు. ఇంతలో లైట్ వేశాను. లైట్ వేసేటప్పటికి ఏమవుతుంది, ఆ లైట్ వీటి మీద పడి వాటిని ప్రకాశింపజేస్తుంది. అంటే వాటికి సంబంధించినటువంటి నామరూపాలన్నింటినీ మనకి తెలుపుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ లైటు అక్కడ బీరువా ఉందా, కొయ్యి ఉందా, చొక్కా ఉందా, ఇంకొకటి ఉందా, అది నాది అని ఆ లైట్ అనుకోదు. లైట్ పని ఏమిటంటే అవి చూపించడం వరకే. అవి దాంట్లో ఉండేటువంటి వస్తువులు కానీ దాంట్లో ఉండేటువంటివి ఏవి కూడా నావి 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 అని మాత్రం లైట్ అనుకోదు. అదేవిధంగా ఈ పరమాత్మకి నాది, ఇది నా సొంతము, నాది అనేటువంటి భావం పరమాత్మకు ఉండదు. అందులో ఆ చీకటి గదిలో ఒక పులి ఉన్నా, లేకపోతే అక్కడ లేడున్నా, ఆ చీకటి గదిలో ఒక దేవుడు బొమ్మ ఉన్నా, ఇది మంచి, ఇది చెడ్డ అనేటువంటి భావం ఉండదు ఆ లైట్కి. ఆ లైట్ పని ఏమిటంటే చూపించడమే. అదేవిధంగా మనలో ఉండేటువంటి ఆ ప్రత్యేగాత్మ సర్వసాక్షి అయి మన శరీరంలో నుంచి బయటికి వెళ్ళి వాటిలన్నిటి మీద పడి అబ్బాయి గోయి చూడరా, ఇవన్నీ ఇలా ఉన్నాయి అని చెప్పి వాటి యొక్క జ్ఞానాన్ని నీ మనసుకి అందిస్తుంది. అప్పుడు నీ మనసులో బుద్ధి అనేటువంటి విచక్షణ ఉంది కదా, ఆ విచక్షణను ఉపయోగించుకుని ఈ కొత్త కార్యక్రమాలు, కొత్త ఫోటోలు, కొత్త వీటిల్లో పడి మనసుని చీకాకు పరుచుకుంటూ పనికిరానటువంటి విషయాల మీద రోజులు వెళ్ళబుచ్చడం కాదు అని చెప్పి వాటిని చూడడం వరకే, వాటి అలా ఉన్నాయి అని మాత్రమే తెలుసుకుని ఆ కాంతి మీదే మన దృష్టి పెట్టుకో. ఆ కాంతే పరమాత్మ, ఆ కాంతే శ్రీకృష్ణుడు, ఆ కాంతే రాముడు, ఆ జ్ఞానస్వరూపమైనటువంటిదే అమ్మవారు. అందువల్ల అమ్మవారు జ్ఞానశక్తి అన్నారు. జ్ఞానశక్తి అమ్మవారు. ఆ జ్ఞానం అనేటువంటిది అద్భుతంగా మన లోపలే ఉంటుంది. అందువల్లే అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖంలో ఉండేటువంటి ఆ నేను అనేటువంటి ఆ స్వయంజ్యోతి స్వరూపమైనటువంటి ఆ నారాయణుణ్ణి, ఆ వాసుదేవుణ్ణి, ఆ కృష్ణుణ్ణి, ఆ రాముణ్ణి మొట్టమొదటి సాకార రూపంలో నిరంతరము పెట్టుకుని ఆ పాదపద్మాల మీదే మన దృష్టి పెట్టుకుని కనీసం రోజులో ఈ కార్యక్రమం, ఆ కార్యక్రమం, అవిసద్దని ఇవిసద్దని, ఈ ఫోటోలు తీయించుకుందామని అక్కడికి వెళ్ళి ఈ కబుర్లు ఆ కబుర్లో చెప్పడం వల్ల ఏం జరుగుతోంది అంటే వాటిల్లో పడి నీ మనసంతా చీకాకు పడిపోయి వచ్చి అలసిపోయి కాళ్ళు బారజాపి గుర్రి కొట్టి నిద్రపోవడం తప్ప నీకు ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు అనేటువంటి విషయాన్ని ఆవేహి తెలుసుకో ఏమండి మరి ఇవి చేయకూడదా అండి అంటే, చేసినందువల్ల నీకు వచ్చేటువంటిది ఏమిటంటే చెట్లు చేమలు అనేటువంటి అటువంటి జన్మలు వస్తాయి. కాబట్టి ఇప్పుడే జాగ్రత్తగా పడు. అంటే ఇప్పుడు రేపొద్దున ఏదైనా రోగం వస్తుందో రొస్ట్ వస్తుందో అని చెప్పి నువ్వు డబ్బు దాచుకోవటం లేదు. డబ్బు దాచుకుని జాగ్రత్తగా పొదుపుగా ఉంటున్నావు కదా, రేపొద్దున ఎవరిని అడుగుతా ఏం చేస్తామని ఇంట్లో సామాన్లు తెచ్చి పెట్టుకుంటున్నావు కదా. ఏమో రేపొద్దున వర్షాలు వస్తాయో, వానలు వస్తాయో, బందులు వస్తాయో, షాపుల్లో వస్తువులు దొరుకుతాయో అని చెప్పి కనీసం నెల సరుకులైనా తెచ్చి ఇంట్లో పెట్టుకుని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నావు కదా.
అదేవిధంగా వచ్చేది ఏ జన్మలు వస్తాయి, చెట్ల జన్మలు వస్తాయి, గాడిద జన్మలు, ఇటువంటి మనుషులు వెనకాల పడితే మనకు వచ్చేటువంటి గాడిద జన్మలు, కుక్క జన్మలు వస్తాయి. కాబట్టి భగవంతుడి వెనకాల పడితే ఆ భగవంతుడికి సంబంధించినటువంటి జన్మ వస్తుంది అని చెప్పి త్వం అవేహి, నీవు తెలుసుకో అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఆయన ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.